రక్షణ కలదని సిలువల పాపికి రక్షణ కలదని సిలువే నా జీవిత విలువని సిలువే నా జీవిత విలువని కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని గణనామం. ప్రభువన దేవుడు మనందరినీ కులిపించాడు కాబట్టి ప్రభు మీ అందరికీ వందనాలు చేస్తున్నాం. గత వారంలో అంటే మొదల గురించి నేర్చుకున్నాం. దేవుని ఎరిగిన వారా ఇల్లు రాహాబు అనే వేశ్య. కానీ అసలు తెలియదు. అంటే ఇక్కడ ఈ రోజున చూడొక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి ఎప్పుడు అంటే వంశావళి లేదు వారి కుటుంబంలో వంశావళి లేవు అంట, అసలు వంశమే లేదు. అలాంటి కుటుంబం వారు ఎలాంటి జీవిస్తారో చూద్దాం ఒకసారి. చూడండి, ఇర్మియా గ్రంథం 35 అధ్యాయం మొదటి నుంచి. ఇర్మియా గ్రంథం 35 నుంచి. యోషియా కుమారుడును యూదారాజు అయిన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై వాక్కు ప్రత్యక్షమై నీవు రేకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా. చాలండి. ఇక్కడ యెహోవా వాక్కు ఇర్మియా ప్రత్యక్షమైందట. ఏ దినాల్లో? యోషియా కుమారుడగు యూదారాజున యెహోయాకీము దినములలో యెహోవా ప్రత్యక్షమై ఎవరికి? ఇర్మియా ప్రత్యక్షమై, ఓ ఇర్మియా, అదిగో రేకాబీళ్ళకు వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు అండి. వారితో మాట్లాడించుతాను, వారిని తోడుకొని వచ్చి యెరూషలేములో నా మందిరం ఉందే, నా మందిరంలో ఒక గది ఉంది, ఆ గదిని తీసుకుని వెళ్ళి వాళ్ళు కూర్చునబెట్టి అంటే ఇదిగో ఆ ద్రాక్షరసం పాత్ర తీసుకొచ్చి వాళ్ళ దగ్గర బొట్టు. ఎవరు చెప్పింది ఎవరు? దేవుని యెహోవా చెప్పాడు. ఎవరికి? అయితే ఇర్మియా నేను పోనడా? కానీ ఇర్మియా అయితే దేవుని మాటల ప్రకారముగా నడుస్తున్నాడు. ఇర్మియా దేవుని కలు కాబట్టి మళ్ళీ జవాబు చెప్పాలా, ఏంటి ప్రభువా అన్నలా. కానీ ఏంటండి, అప్పుడు నేను ఇర్మియా కుమారులు చదమ్మా. నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనుమడైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని. చాలండి. ఏమిటి ఇక్కడ? ఇర్మియా నేను కుమారుడుగు అండి యెజన్యా మనుమడు అండి. అక్కడ అబజ్జిన్యాను ఎవరంట? అబజ్జినాను అంటే వారి యొక్క సహోదరులు, వారి యొక్క కుమారులు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? రేకాబీళ్ళకి వచ్చారు. ఎక్కడున్నారు ఈ రేకాబీలు? ఏమండి, ఈ రేకాబీలు ఎక్కడున్నారు? ఎక్కడ తీసుకున్నామంటే అక్కడ నెబుకద్నెజరు ఉన్నాడే,
ఎవరు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యుద్ధానికి వస్తారట ఇక్కడ యెరూషలేము మీదకి. ఆ సమయంలో అండి ఆ యొక్క కల్దీయులు సిరియనులు వచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడిస్తున్నారు యెరూషలేము అని. ఆ సమయంలో పారిపోయి వచ్చి యెరూషలేము శివర్లో యెరూషలేము అంచులలో అండి గుడారాలు వేసుకోండి. గుడారాలు అంటే టెంటు, అంటే ఆ టెంట్లతో తీసుకురా. అయితే ఇక్కడ అండి అదిగో ఆ యొక్క ఇర్మియా అదిగో యెజన్యా అతని యొక్క మనముడు అబజ్జిన్యాను అండి ఆ యొక్క సహోదరులు కుమారులు అందరూ కలిసి తీసుకొచ్చారట. ఆ రేఖ అయ్యా రండి, ఆ కుటుంబాలు రండి. లెక్కలేదు ఎవరు, లెక్కించలా ఎవరు, ఇరిమియా లెక్కించలే కానీ ఆ కుటుంబాలన్నీ తీసుకొచ్చాడు. ఆ కుటుంబాలన్నీ అది తీసుకొస్తున్నాడు. ఎక్కడ పెట్టినట్లా ఆడ ఉంచి ఎక్కడ ఉంచాడు? యెరూషలేము గదులలో. అంటే ద్రాక్షరసం తాగేది ఎక్కడంట? ఎక్కడ? యెరూషలేము యొక్క చాలా గదులు ఉన్నాయి. అందులో ఒకటి ఎవరిది? చమ్మ యెహోవా మందిరములో దైవజనుడగు యగ్దల్యా కుమారుడైన ఎవరు? యగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి అదిగో హానాను యొక్క గదిలోకి వచ్చారట. అంటే దైవజనుడు ఆయన గదల్యా ఎవరంట? హితల్యా కాదా? అదే ఇగదల్యా ఇగ్దల్ కుమారుడు హానాడు వచ్చారట, గది ఉంచారట. ఎవరినండి? అయితే ఉన్న తర్వాత 5 వచ్చినాం. నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసముతో నిండిన ఇప్పుడు గదిలో పెట్టారు కదా. ఎవరిని తీసుకొచ్చి గదిలో పెట్టారంటే అది డైనింగ్ హాల్ అంటారు. ఏమంటారా డైనింగ్ హాల్? అంటుంది భోజనం చేసే శాల, డైనింగ్ హాల్. అంటే అక్కడ సపరేట్ డైనింగ్ హాల్ ఉందట. ఎక్కడ? ఆ యొక్క దేవుని మందిరం గదులలో ఒక గది. కాబట్టి ఆ గదిలోకి వెళ్ళినట్టు ఎవరు? ఇక్కడ ఇర్మియా తీసుకెళ్ళి ఆ ద్రాక్షరసం యొక్క పాత్రలు అండి, ఆ ద్రాక్ష పాత్రలు గిన్నెలకు వచ్చి అయ్యా తాగమని చెప్పారట. ఎవరిని? మనమైతే ఎట్టో ముందు తాగేస్తాం అంతే కదా. అంటే పెట్టి తాగుతామా? వాళ్ళు ఏమంటారు? ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలు పెట్టి ద్రాక్షారసము త్రాగుడని. అయ్యా అండి అదిగో మీరు తాగని ద్రాక్షరసం. ఎవరిది? వాళ్ళు రేకాబీలు అంటున్నాడు. ఎవరిని? రేకాబీలు ఎవరు అంటాడు? ఇది అయ్యా తాగండి అయ్యా అని. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో రాయబడలేదు కానీ అన్ని కుటుంబాలన్నీ తీసుకొచ్చి రాస్తానండి. ఆ ద్రాక్ష పాత్రలు గిన్నెలకు వచ్చి అంటే ఎవరు పోసుకుంది వచ్చు గిన్నెలలో అండి. ఎప్పుడు పాత్ర పెట్టిన తర్వాత తాగమంటే ఉంటారు వాళ్ళు. ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడగు అయ్యా మా తండ్రి ఉన్నాడే, మా తండ్రి రేకాబీయుడు, అంటే రేకాబీయుడు అనే మా తండ్రి ఉన్నాడు, ఆయన కుమారుడు యెహోనాదాబు అండి. మా తండ్రి అంటే మా పితరుడు ఎవరండి? రేకాబీయుడైన కుమారుడున్నాడే, వాళ్ళ కొడుకు అండి. ఇక్కడ యెహోనాదాబు అంటే యెహోనాదాబు అంటారండి గనుడు, యెహోవా గనుడు, గొప్పవాడట, పేరు మంచిదే. ఎవరిది? యెహోనాదాబు అని చెప్పాడు. మాకేమని చెప్పాడు?
కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని. చూడండి అయ్యా, మా యొక్క పితరుడైనడే లేఖకుడైన ఎవరు? రాసేవాడు. వాళ్ళని ఏమంటారు? అది లేఖలు ఏమంటారు? ఇప్పుడు ఏమైంది వీళ్ళు? రేఖాబీయులు. రాసే వాళ్ళని లేఖ అంటే రేఖల శివుడు రేఖాబీయులు. అది రేఖాబీయులు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఎవరు వీళ్ళు అంటే చూడొకసారి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29 నుంచి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29 నుంచి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెబూయేలు కుమారుడగు హోబాబు. అంటే ఎప్పుయేలు అంటే రఘుయేలు అర్థం. రఘుయేలు అందులో పేరు ఉంది. ఎవరికి? 3 పేర్లు ఉన్నాయి. ఎవరికి? ఆయనకు ఏమండి? ఇక్కడ మామ. ఎవరు మామ? మోషే మామ రెపూయేలు. ఆ రెపూయేలు యొక్క మామ అంటే వాళ్ళ యొక్క హోబాబు. రెబూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా అంటే ఎవరు? అంటే మోషే మామ వాళ్ళ తమ్ముడు. ఏమండి? మోషే మామ వాళ్ళ తమ్ముడు. ఎవరైనా హోబాబు. అంటే ఇక్కడ హోబాబు అనే వ్యక్తికి చెప్తున్నట్టు, అయ్యా మాత్రం రండి, యెహోవా మాకిచ్చిదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము. మాతో కూడా రమ్ము. మేము మీకు మేలు చేసేదము. అయ్యా ఓ మామగారు మీరు రండి. ఎక్కడికి? మాతో కూడా రండి. కానాను దేశం వెళ్తున్నాం కాబట్టి మీరు మాతో కూడా రండి. కాబట్టి మీకు మేలు చేస్తాం. మాతో వస్తానండి. ఏం లేదు, ఒట్టి మేలే చెప్పండి. ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. అయితే ఏమన్నారు వాళ్ళు? యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసిన అనగా. అయ్యా ఏం చేశాడంటే మాకు వాగ్దానం చేశాడంటే ఏం చేయండి? నిబంధన చేశాడు. ఎవరు చేశాడు నిబంధన? దేవుడు చేశాడు. మీరు వెళ్ళండి, నేనున్నా. కాబట్టి ఇశ్రాయేలుకు నిబంధన చేశాడు కాబట్టి ఏమని మీకు నేను చేస్తాను, వెళ్ళండి. కాబట్టి వస్తారా అంటే మేము రామంటున్నారు. అందుకతడు నేను రాను నా దేశమునకు నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదుననెను. అయ్యా మేమంటే ఎవరు వంశస్థులు? వాళ్ళే రేఖాబీయులు. ఎవరిట వాళ్ళ వంశస్థులు? రేఖాబీయులు. ఎవరు వంశస్థులు? హోబాబు యొక్క వంశము. ఎవరండి? మిద్యానీయులు కాదు, రేఖాబీయులు. వాళ్ళు దేశం మిద్యాన్ దేశమే. ఈ మిద్యానీయులు ఎవరు? కెతూరా యొక్క సంతానము. అంటే అబ్రహాము యొక్క భార్య అయిన కెతూరా 3 ఆమె ఉందే. ఆ కెతూరాకు పుట్టిన అంటే 5వ వాడు. వాని యొక్క సంతతి అంటే వాళ్ళు రేఖాబీయులు అని పేరు పెట్టారు. వాళ్ళకండి లేఖకుడు. చూడొకసారి ఆ యొక్క 1వ దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 55 వచ్చిన 2:55. ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన లేఖకులు అంటుంది వాళ్ళే రేఖాబీయులు. అంటే రేఖ అంటుంది గీతలు పేరు పెడతారు. లేఖ అంటే గీత అని పేరు పెడుతున్నారు. గీత. అందుకనే ఈ యొక్క లేఖకుడైన
లేఖికుల వంశమైన తిరాతీయులను. ఎవరంటే వాళ్ళు 3 జాతులు అట్లా. తిరాతీయులు, షిమ్యాతీయులు, షూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారి తండ్రి అయిన షూకోతీయులట. ఈ 3 వంశాలట వాళ్ళలో. ఎవరిలో? ఈ రేకాబీల వంశంలో 3 తెగలు. ఒకటి తిరాతీయులు, రెండవది షిమ్యాతీయులు, నాలుగవది షూకోతీయులు. అందరు ఎవరట? ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన. ఎవరండి వీళ్ళందరూ? రేకాబీయులైన హమాతుకు పుట్టిన పిల్లలు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ తిరాతీయులు అండి, షిమ్యాతీయులు, షూకోతీయులు. ఎవరండి? ఎవరికి పుట్టారట? రేకాతీయులు అంటే హమాతుకు పుట్టారట. ఎవరు? వీళ్ళందరూ పుట్టారట. హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. కేనీయులు అంటే ఎవరు? వాళ్ళే. కేనీయులు అంటే రేకాబీలు అని రాసుకోండి. కేనీయులు అంటే అర్థమండి రేకాబీలు, కేనీయులు అంట. కేనీయులు అనేది రేకాబీలు. నిజమేనా? వాళ్ళు చెప్పారా? చూద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 1:10. న్యాయాధిపతులు 1:16. వీరు సమాజంలో పేర్లు పొందిన వారు. వీరు తమ 1:16, 2:16, 1:16. న్యాయాధిపతులు 1:16. ఒకటో అధ్యాయం 16. మోషే మామ అయిన కేయిను కుమారులు. ఎవరు? నేనెవరు? ఈయనే ఆయన. ఎవరు? మోషే అండి ఆ యొక్క మామ తమ్ముడు. ఎవరైనా? కేనీయుడు అంటే అంది ఇక్కడ. కేనీయుడు అంటే రేకాబీయులని అర్థం. కేనీయుడు అంటే రేకాబీయులు. ఎక్కడికి వెళ్ళేటోళ్ళు? కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా అంటే ప్రయాణమయ్యట. మేము కూడా వస్తామయ్యా అంటే ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరుతున్నారో ఎక్కడికి కానాను దేశం పెట్టుకున్నప్పుడు ఎదిరినట్టు వాళ్ళు అయ్యా మేము కూడా వస్తామయ్యా. ఏమండి అక్కడ మిశ్రిత జనం అంటుంది. మిశ్రితం అంటే వాళ్ళొక్కళ్ళు రాలా. ఎవరొక్కళ్ళు? ఇశ్రాయేలు పిల్లలు రాలా. 10 గోత్రాలు 12 గోత్రాలు రాలా. ఏమండి వాళ్ళతో పాటు వాళ్ళు బాగా పరిచయం అయ్యారే. ఎవరితో పాటు? ఇశ్రాయేలుతో పాటు పరిచయం అయ్యారు. వాళ్ళతో వచ్చారంటే వీళ్ళు. అంటే అది యూదా గోత్రం, ఇశ్రాయేలు గోత్రంతో వచ్చారు. ఎవరు వీళ్ళు? యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో ఎక్కడ ఖర్జూర పట్టణాలు? ఏ దేశంలో ఖర్జూర పట్టణాలు? కాదమ్మా, ఇక్కడ పట్టణం బయలుదేరారు కదా. ఎక్కడి? ఐగుప్తులో ఉన్నవి అన్నీ బయలుదేరి వచ్చిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? వీళ్ళే అండి కేనీయులు. కాబట్టి వాళ్ళంటే వీళ్ళు. ఎవరు? ఇక్కడ ఈయన చెప్తున్నాడే వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అలాంటి వాళ్ళట అనిపిస్తుంది. సంఖ్యాకాండం 30 10:30. అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడవకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు. అయ్యా ఓ మామగారు అంటే ఇతలు వచ్చాడు, ఓ బాబా వచ్చాడు. అయ్యా మీకు తెలుసు అరణ్యం ఎందుకు? మీకు తెలుసు, మాకు తెలియదు. ఎందుకని? అరణ్యవాసి ఎవరు అంటే మిద్యానీయులుగా తెలిసిపోద్ది. అరణ్యం ఏదో ఇప్పుడు మనకేం తెలుసు? అడవులు తెలుసా? అడవులు ఉన్నవాడు తెలుసు అన్ని ఎక్కడ ఏ ప్రాంతం మనకేం తెలుసు? ఇంట్లో నుంచి బయటికి వెళ్దాం, మనకు తెలియదు. కానీ అయ్యా మేము ఎక్కడికి వెళ్తాండి. కాబట్టి ఓ మామగారు మీరు మాత్రము ఈ అరణ్యంలో దిగవలసిన చోటు మీకు తెలుసు. నీకు తెలిసే ఉన్నది. నీవు మాకు కన్నుల వలె ఉండు. నీవు మాకు కన్నులని నువ్వు మాకు చూసినగా ఉంటావు. అంటే నీ కన్నులు మా కన్నులాగా, మీరు మా కన్నుల వలె ఉందరు. మరియు నీవు మాతో కూడా వచ్చి ఎవరు?
ఓ మిద్యాన్ దేశంలో రేఖబిలరా మాతో కూడా వచ్చినలా యెహోవా మాకు ఏ మేలు చేయును ఆ మేలును బట్టి అండి అంటే ఏం మేలు చేస్తారు ఆయన అదేనండి అక్కడ దేశాన్ని నడిపించి అయ్యా రండి ఇదిగో ఈ దేశం ఏ దేశం అంటది చూడు ఒకసారి ద్వితీయోపదేశకాండం 8:7 ఎక్కడ తీసుకెళ్తారు వాళ్ళు ఏ స్థలానికి తీసుకెళ్ళు నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టి అది నీటి వాగులను ఏంటది అది నీటి వాగులు అంటే ఎప్పుడు సారవంతమైన నీళ్ళు అది నీటి వాగులు గల ప్రాంతము లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము. అబ్బో అంటుంది అయ్యా మీ యొక్క మిద్యాన్ దేశంలో లేవు కాబట్టి ఓ మామ ఇది ఈ దేశానికి వస్తావా ఒక మేలు చేస్తాడు చెప్పాడు మీరు చెప్పాడు కాబట్టి మేము వెళ్తున్నాం రా నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అంటే ఇప్పుడు దాకా సావధాన మాతో చేసావు కదా మరి ఫ్రెండ్షిప్కి వచ్చేపోయినా అని చెరుకు ఉండాలి కదా ఉండాలి లేదా ఏదో ఫ్రెండ్షిప్ సాయం చేసి తర్వాత విడిపోవడం కుదరదు అంటే ఈరోజు అండి స్నేహితులు అంటున్నారు బాగా చేస్తాం తర్వాత తగదొచ్చిన కూడా విడిపోతారు ఆడేవాడు ఈడేవాడు అట్లా కదా ఇది అంటే మేము విడవము మా ప్రాణమంత వరకు నేను మా వనము కాబట్టి అందులకై అయ్యా ఈ యొక్క రేఖాబీల సంగతి అది ఈ రేఖడి ఎప్పుడైతే ద్రాక్షరసం పెట్టారో పాత్రలో గిన్నెలు పెట్టారండి ఏమన్నారు అయ్యా మా పితరుడు ఉన్నాడే రేఖాబీ కుమారుడు ఉన్నాడే ఎవరైనా ఎవరి యెహోనాదాబు మర్చిపోద్దు మీరు మర్చిపోతుంది చెప్పిన అర్థం కావట్లేదు కదా యెహోనాదాబు మాకు చెప్పాడు ఏమని చెప్పాడు రేగాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను మీరే కాదయ్యో మీ సంతంటే మీ పిల్లలు కూడా మీకు పుడతారు ఎప్పుడు పెట్టాలి బిడ్డలు వాళ్ళు కూడా మీ పిల్లల సంతానం ఉండాలట అది నేను తాకుండా కాదట ఇదిగో తాకూడదు మీరు మత్తులు కావద్దు అండి మత్తు నుండి పాడైపోదు కాబట్టి ఒకసారి మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదు అంటే ఈ మాట చెప్పాడంట ఎవరు ఆ రేఖాబీయుడు చెప్పాడంట అది ఇక్కడ యెహోవాదానికి అండి యెహోనాదాబు చెప్పాడట ఏమని అంటే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట ఇది ఎవరికి వీళ్ళ పితరులు మనమైతే పోయిన చెప్పింది ఏనా అంటామా 3 సంవత్సరాలలో చెప్పిన మాట వీళ్ళు అమ్మ మా పితరులు చెప్పారయ్యా మీరైనను మీ సంతతి వారైనను తాగకూడదు ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మాకు ఆజ్ఞ కమాండ్ ఇచ్చాడు మన దేవుడు ఇచ్చాడు 10 ఆజ్ఞలు చదవస్తున్నారా ఆజ్ఞ నడుస్తున్నావా నడవట్లా ఎందుకు అని ఇచ్చాడు ఆజ్ఞలు కానీ వీళ్ళండి వాళ్ళ పితరుడు యొక్క ఆజ్ఞలు మీరేలా ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మీరుతున్నావా మీరుతున్నావు చూడండి ఎంత గొప్ప వాళ్ళు అండి వాళ్ళకు దేవుడు ఉన్నాడా ఉన్నాడు దేవుడు లేడు వాళ్ళు క్రైస్తవులా కాదు దేవుని ఎరగని వారు కానీ దేవుని చూడండి ఎంతగా నిక్కచ్చుకున్నారు చూడండి మరి దేవుని వారు అయ్యా ప్రార్థన సకలం ఏమవుతున్నాం నీకెళ్ళిపోతున్నాం అంటే ఎవరి మాట పెడుతున్నాం మనము దేవుని మాట పెడుతున్నాం అవునా కాదా చెప్పండి దేవుని పెడుతున్నామా మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వెళ్ళిపోతాం అట్లా కాదు అట్లది ఇది వాళ్ళు పితరులు ఇచ్చిన మాట్లాడ జాగ్రత్తగా మాకు చెప్పాడేమ్మా పితరుడు అండి ఆ యొక్క లేఖబీయుడు చెప్పాడు మాకు ఏమని మీరేను మీ పితరులైనను ఇదిగో ఈ యొక్క ద్రాక్షరసము తాగకూడదు ఇల్లు కట్టుకోవద్దు అదేంటి చదవండి
ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని ఆ. మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మనమైతే పెట్టు పలా తెచ్చి పెట్టుకో. తినవా తింటావా? తింటాం, పెట్టు సంగతి బాగాలేకపోయినా కానీ తింట కాదు, మేము తినము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. మీరు ఇల్లు అదేంటండి ఇల్లు కట్టుకోవద్దా? ఏమన్నాడు? కట్టుకోవద్దా అంటున్నాడు. చెప్పింది ఎవరు? వాళ్ళ పితరుడు రేఖాబీలకు ఒక కొడుకు చెప్తున్నాడు, యెహోనాదాబు. ఏమని? మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు ఎత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. ఉండకూడదు. అబ్బా అదేంటండి? ఎందుకనండి? మనకైతే ఏనండి, మనకండి అయ్యో మేము అంతస్తులో ఉంది. ఎందుకని అంటే వీళ్ళు ఎవరుసారట. అందుకో అబ్రాహాం ఎక్కడ ఉండేవాడు? ఇస్సాకు, యాకోబు అంటే గుడారాలు ఉన్నట్టు వాళ్ళు. ఎందుకని? శాశ్వతం కాదు ఈ లోకము. చూడండి, ఇది శాశ్వతం కాదు, పరలోకమైన గుడారాలు ఉన్నాయి. అందుకనే ఈ గుడారాలు ఏమవుతాయట? ఒకసారి 2 కొరింథీ పత్రిక 5 చూడండి. 2 కొరింథీ పత్రిక 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిలువైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు. ఎక్కడట్లా? అందుకంట ఇల్లు. ఎవరు అది చెప్పారంటే? ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు? ఆయన అందుకో యెహోనాదాబు చెప్పాడట. అందుకని మేము మాత్రం ఇల్లు కట్టుకోము, విత్తనములు అంటే వ్యవసాయం చేయము, ద్రాక్షను నాటము. ఇది ఏది చేయమండి? నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే విత్తనం నాటుతావు పోతుండి లాభం వస్తుంది దేవుని మర్చిపోతాం. కానీ అందుకనే ఈ యొక్క అండి అక్కడ యెహోనాదాబు ఒక ఆయన చాలా దుర్మార్గుడు. ఎవరు తెలుసా? దేవుని కలిగి ఉన్నాడే, ఈయన దేవుని కలిగి లేదు. ఎవరు? యెహోనాదాబు. కానీ ఒక ఆయన యెహోనాదాబు దావీదు యొక్క తమ్ముడు కొడుకు. ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 13 చూడండి. మన నుంచి త్వరగా. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారును ఒక సుందరియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండేది. స్నేహితుడు అట్లా ఎవరని? ఈ స్నేహితుడు దుర్మార్గుడి స్నేహితుడు. అరే ఆ దావీదు సమూయేలు షిమ్యా కుమారుడు. అయ్యా నువ్వు వాడు వచ్చినట ఏంటి అట్లా వెళ్తున్నావు? ఇప్పుడు ఆమె దావీదు యొక్క కుమార్తె ఏమవుతాడు? షిమ్యోను యొక్క కుమారుడికి చేస్తాడండి చెల్లె కదా. మరి చెల్లి తప్పుడు అన్నడా? తప్పుడు అనలా. ఇటు మోసగాడు, ఇటు దుర్మార్గుడు. ఎవడు అండి? ఈ యొక్క అభినాదాబు యెహోనాదాబు అండి దుర్మార్గుడు. ఏమంటాడు తెలుసా? అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. కపటమైనది మాయ చేస్తున్నాడు మాట. ఇక్కడ చెప్పే మాట ఇక్కడ, అక్కడ చెప్పిన మాయ. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి ఏంట్రా అట్లా అయిపోతున్నావు రోజుకు అన్నప్పుడు చెప్తున్నాడు. ఎవరు? అమ్మను చెప్తున్నాడు. ఎవరికండి? స్నేహితుడు కదా. స్నేహితుడు అంటే తమ్ముడు కావచ్చు, లేక అన్న కావచ్చు. కానీ ఇక్కడ స్నేహితులు అంటే అలాంటి స్నేహితులు అండి. ఇక్కడ ఒక కుటుంబంలో స్నేహితులు అవుతారు. నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి?
సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా ఆ. అమ్నోను నా తమ్ముడకు అబ్షాలోము సహోదరి అయిన ఆ. తామారును నేను మోహించి ఉన్నాను అతనితో అనను ఆ. యెహోనాదాబు నీవు రోగివైనట్టు నువ్వు రోగినట్టు వేషము చూడండి, వేషం వేసుకోండి. ఎవరు చూడు ఎంత సహా చెప్తున్నాడు. ఎవడు యెహోనాదాబు అంటే దేవుని కనపరిచేవాడే. మరి ఈ యెహోనాదాబు ఇప్పుడు చెప్పే అభినాదాబు ఎవరు? దేవుని కనపరిచేవాడు. ఎవరు? యెహోనాదాబు. ఈ యెహోనాదాబు అయితే అట్లా చేశాడు. అది చేసిన తర్వాత పాపం చేశాడు. చివరికి అండి మళ్ళీ అబ్షాలోమట నా సోదరుడు చేస్తావా కాబట్టి ఆ యొక్క రాజకుమారులందరినీ పిలిపించి మొత్తం చంపాడట. ఎవరు చంపాడా? చంపలా. అందులో అమ్మును ఒక్కని చంపాడు. ఎవరు? అబ్షాలో. ఎవరు చంపాడట? ఒక్కని చంపాడు. ఈడొచ్చి మళ్ళీ కపడం మొదలు కదా, ఈడొచ్చి చెప్తున్నాడు, దావీదు గారు ఎవరు చనిపోలేదండి, ఒక్క మీ కుమారుడు ఉన్నాడే ఆమెను ఒక్కడ చనిపోయాడు అంటే ఇక్కడ చెప్పాడు. చెప్పింది వాడే చేయమని మళ్ళీ కొన్ని చెప్పిందండి అంటే. కాబట్టి ఇక్కడైతే ఈ మాటలు, అక్కడైతే ఆ మాటలు. మరి ఎట్లున్నాం మనము? అట్లున్నామా? అలా కుదరదు. ఇక్కడ ఏది రేఖాబీడు కుమారుడట ఏమండి, ఇక్కడ యెహోనాదాబు అట్లా చెప్పాడు కాబట్టి మేము త్రాగమన్నారట. చూడమ్మా 10వ వచనం. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే ఉండదండి. మనమైతే అదేంటయ్యా నువ్వు భలేవాడివే, ఉండకూడదు ఏంటవి ఎన్ని ఉండకూడదంటే ఇప్పుడు నువ్వు చెప్పానుకో ఏమంటారు? నువ్వు భలేవాడివయ్యా మాకు ఉండకూడదు అంటండి, మేం చేయాలా? కానీ దేనికోసం చూస్తున్నాడు? అక్కడ పరలోకంలో నివాసం దానికోసం చూస్తున్నట్ట. ఇది తెలియకపోయినా కానీ పరలోకం చూస్తున్నాడు. ఎవరండి? ఇక రేఖాబీయులు. యెహోవా చెప్పిన మాట అన్నట, మీరు పరవాసము చేయి దేశంలో. పరవాసం అంటుంది అంటే సంచారం ఉంటుంది. ఇక్కడ ఒక రోజు టెంట్ కూడా మళ్ళీ పోవటం, మళ్ళీ అట్లా గుడారాలు. అందుకనే అండి అబ్రహాం కూడా అండి ఒకసారి ఉంచాడు గుడారం. ఇక్కడ తెచ్చి ఇంకో చూడడం కోసం తెచ్చి, మరి ఈయన ఈసాకు కూడా అలా ఇంకొక గుడారం వేసుకున్నాడు. షెకెములో గుడారం వేసాడు. ఎవరు? యాకోబు. కాబట్టి ఇక్కడ కూడా శాశ్వతం కాదట. అందుకనే సంచారులు. అంతేకాదు ఈ యొక్క యెహోనాదాబు పట్ల ఎలాంటి వాడంటే పాపం అంటే అక్కడ అసహించుకున్నట. ఏమండి చూడొకసారి 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 10:35 10వ అధ్యాయము 15 వచనం 10-15 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15 వచనం. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబు. చూడండి యోహ ఎవరు? యూదారాజు. అదిగో యెజబెలు. ఆ యెజబెలు యొక్క అంటే ఆమె పైన అంతస్తుంటే ఆమె తీసుకు కింద పడేశారు. అందరు చనిపోయింది. ఇప్పుడు యెజబెలు కుమారుడు 70 మంది ఉన్నారు. ఆ 70 మంది చంపించాడు. కాబట్టి ఇక్కడ యెహోనాదాబు అంటున్నాడు అండి, అయ్యా వచ్చేది వచ్చేట. వచ్చాడు. ఎవరికి? యెహోనాదాబుకి వచ్చాడట. వచ్చింది. రాజు కదా, రాజు కదా, వచ్చి చూసేట వీడు గొప్పవాళ్ళగా ఉన్నాడే అని ఏమన్నాడు? రేకాబు కుమారుడైన యెహోనాదాబు. ఏమండి అయ్యా ఈయన ఎవరండి? రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, బాగున్నావా అడిగాట. తెలిసేందుకు తెలియదు అంటే దేవుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఎవరికి? ఇక యోహుకు అలా యెహోనాదాబు కాబట్టి చూసినప్పుడు ఆ యొక్క ఆంతర్యంలో ఉన్నట్ట మంచివాళ్ళు కాబట్టి కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా? అయ్యా
నీ ఏడు నాకంటే నిన్ను కుశల ప్రశ్నలు అడిగాను, నువ్వు బాగున్నావు అడిగాను, అట్లా నీకుందా అంటేంది నేను అడిగినట్లుగా నీకుందా అంటేది నువ్వు అట్లా అడుగుతావా నన్ను? నీకుందా ఎట్లాగా ఇది కుశల ప్రశ్న అడిగినట్టుగా నువ్వు అడుగుతావా అని అతన్ని అడుగగా యెహోనాదాబు ఉన్నదనెను. ఉండదని అంటే ఉండలేను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చూడండి అంటే ప్రామిస్ చేస్తున్నాడు అంటే ఇదంటే వాగ్దానము. ఎవరికి? యోబుకు వాగ్దానం అంటే చేతులు అంటే ఇక తప్పిపోకూడదు. చాలా చేతి చేశారు కొట్టిదే అంతవరకు చేతి చేస్తాం, తర్వాత అట్లా కాదట్లా చేతి చేస్తే అది నీకు కనపడదు. అది కాబట్టి చేతి చేయమన్నప్పుడు తన రథం మీద కూర్చోండి. ఇక్కడ అందుకనే సంచార జీవులు కదా స్వారీ చేసేవాళ్ళు ఎవరు? స్వారీ దేని మీద? గుర్రం మీద అనుకోండి ఎట్లా పోద్దో అంత స్పీడ్గా. అలాంటి వారు వీళ్ళుట ఎవరు? యెహోనాదాబు యొక్క సంతతి లేక రేఖల సంగతి. కాబట్టి ఎప్పుడైతే ఉన్నారో అందుకనే ఈ యొక్క కొత్త నిమ్మకు వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు స్వారీ చేస్తాం. ఎవరి మీద స్వారీ చేస్తున్నాం? ఎవరి మీద తెలీదా మీకు? యేసు ప్రభు స్వారీ చేస్తున్నాం ఎవరి మీద? ఆ గాలి ఎవరనుకోను ఇల్లు అంటే గాలిదా పడుతుంది. కాబట్టి ఈ మాట చూసామంటే ఇర్మియా చెప్పిన మాటలు దేవుడు వింటున్నాడు, వీళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు. ఎవరినది? ఎవరు? దేవుడట. అమ్మో నా ప్రజలు ఎంతకాలం చెప్పినా వినలేదే. ఇది చూడు దేవుడు లేడు ఏంటి, దేవుడు లేడు, వంశం లేదు. కానీ అయితే వీళ్ళైతే ఏం చేస్తున్నారు? నన్ను తిరస్కరించారు. కాబట్టి అందుకని దేవుడు ఏడుస్తున్నట్ట. అయ్యా నీవు ఇంతకాలం వస్తున్నావు, మరి నీ యొక్క స్థితి ఏంటి? దేవుని ఎరిగావు కదా, మరి ఏం చేస్తావు? ఎన్నుకం చేస్తావా? దేవుని కలిగి ఉంటే దేవుడు నీకు సమృద్ధిస్తే ఏం చేస్తాడట? చూడ ఒకసారి మొగ్గిద్దాం. ఇంకా ఉందనుకోండి సార్ చూడండి. యెషయా గ్రంథం 30 జమలు చూడండి, 35 జమల నుంచి లేక 10 వచనం నుంచి 10 వచనం. దర్శనం చూడవద్దని ఎవరంట? ఎవరు వీళ్ళు? దేవుని ఎరిగి పాడైపోయిన వారు. దేవుని ఎరిగి మాకొద్దన్నవాట. అయ్యా మా విషయం దర్శనం చూడొద్దు, దర్శనం చూడొద్దు. మమ్మల్ని చూసి అయ్యో నువ్వు ఇట్లున్నావంటే చెప్పొద్దు. దర్శనం చూసి వాళ్ళని చూడొద్దని హితవాక్యములను ఏంటి? హితవాక్యాలు అంటే యుక్తవాక్యాలు అంటే మంచి మాకు పలకొద్దు. చెడు చెప్పావా మేము వింటాం బాగా. మంచి అయితే మా లోనికి రావు. మనం కూడా అండి మంచి మాటలైతే వింటామండి, అది చెడు మాటలైతే లోనికి వెళ్ళిపోతాయి స్పీడ్గా, నీళ్ళు తగినట్టే. మరి అండి అయ్యా నువ్వు మాత్రం యుక్త మాటలు పలకొద్దు. ఏమండి మృదువైన మాటలు అంటే పొగిడే మాటలు. ఏ మాటలు? అట్లా పొగిడితే బాగుంటుంది. అమ్మ మీరు మంచి వాళ్ళమ్మా అంటే పొగిడితే అంటే మృదువైన మాట, మెత్తని మాట చెప్పయ్యా, మెత్తని మాటలు అంట. మెత్తని మాటలు అండి. మృదువైందంటే స్మూత్. కత్తి అండి స్మూత్గా వెళ్ళింది అంటే లోనికి వెళ్ళి కట్ చేస్తుంది. కాబట్టి మృదువైన మాట చెప్పు. పలుకుడి. మాయ దర్శనం అంటే దర్శనం అన్నది మాయ దర్శనం అంట. అంటే ఉన్నది లేనట్టు చెప్పాలట్లా ఆ దర్శనం. అమ్మ కనపడదా మమ్మీ మీ విషయం దేవుడు చెప్పాడు ఏమండి? అక్కడ చూస్తుంటే మీరు ప్రార్థనకు వచ్చినట్టుగా, బైబిల్ చదివినట్టుగా, ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయినట్టుగా వచ్చిందమ్మ మాకు అంటే ఏం చేస్తావు? నేనా? అంతేనా? చెప్పండి అండి. అమ్మ నువ్వేనమ్మా, నువ్వు దర్శనం కన్నావు, నువ్వు ప్రార్థన చేస్తే చాలామంది స్వస్థపడ్డారు, దెయ్యాలు పోయినవి అంటే ఏం చేస్తావు? ఉప్పొంగిపోతావు. అంతేనా? ఇది అట్లా చెప్తారట. ఎవరు? అట్లా చెప్పయ్యా మా దర్శనం చెప్పు. అడ్డం అంటే మాకు ఇవ్వద్దు, ఈ చెప్పొద్దు, అడ్డం రాకుండా
ఎవరన్నా అసలు దేవస్థానం మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు అంటే మేలు చేస్తే నేను పాడుచేను ప్రేమించి దేశం తీసుకొస్తే ఆ దేవుడు ఎవడయ్యా? ఎప్పుడు తిని ఎక్కువైపోయి ఆ ద్వితీయ పుస్తకంలో అండి ఆ యొక్క 30 అధ్యాయంలో అక్కడ ఉండు యెషూరు అండి బలిసిన వారి కాలు సాధించాడట. ఎవరైనా యెషూరును యాకోబట్ల తిని ఎక్కువైపోయి కాబట్టి అందుకని ఇట్లాగా అలాంటి వారు కాదు. ఎవరండి రేఖాబీయులు. కాబట్టి ఏమైనా ఒకసారి యోచిస్తావా? అంతేకాదు వీళ్ళ విషయం చూస్తే ఇంకా అంటే ఈ 10-12 వచ్చిన అవుతున్నాయి. కానీ అక్కడ నుంచి ఎందుకు వచ్చినాండి అవి వచ్చామని చెప్పుకుందాం. లేకపోతే మా దేని కాక ప్లాన్ చేసుకుందాం. కృప మహిమ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ప్రత్యేకము తండ్రి రేఖాబీయులు అంటే ప్రభా నెరగని జనంగా ఉన్నారు ప్రభా. ఆయనను వారి పద్ధతులు, వారి ఆలోచనలు, వారి తలంపులు తమ పితరులు చెప్పిన మాటలను జాగ్రత్తగా విని 3 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు వాళ్ళ పిల్లలు ప్రభా ఇదిగో తండ్రి వారు విన్నారు. ఈ సమయంలో ఎప్పుడైతే యోధారాజు దినములలో యెహోయాకీను రాజుగా ఉన్నప్పుడు ఇదిగో ప్రభా ఈ మాట చెప్పినప్పుడు ప్రభా మేమై ఉన్నాం మాది చక్క పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు ఇదిగో మీరు ఇదిగో దాస్యం తాగకూడదు, తాగకూడదు, ఇదిగో మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనం చల్లవద్దు, ఏంటి ద్రాక్ష తోటలు నాటవద్దు, వ్యవసాయం చేయవద్దు. కాబట్టి మీరు మీ ఆస్కాలం అంతయు గుడారాలో ఉండండి ప్రభా. కాబట్టి మాటలు ఉంటే చాలా భయంకరమే ప్రభా. మేము నీ యొక్క ఆజ్ఞలు తండ్రి శిరస వంచలేక నీ మాటలను త్రోసిపుచ్చి నీవు మా కొరకు ప్రభా ఆ యొక్క కలువరి నుంచి ప్రభా ఇదిగో చేలు చాపుచు దినమంతయు ప్రభా నీ యొక్క చేలు చాపుతూ పిల్లల వారి పక్షమున ప్రభా నీవు తండ్రి చేయి చాపుచు అయ్యా రండి లోబడిన పిల్లలు రండి అంటే ప్రభావం లోబడికి పోతున్నాం కాబట్టి మనం క్షమించండి. ఈ వాక్యం ప్రభావ మరొకసారి బిడ్డలు చదువుకొని అవగాహన చేసుకొని వచ్చి సాయం తెచ్చేయమని విన్న వాక్యాన్ని ప్రతి ద్వారా నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.